హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 8th క్లాస్ బయాలజీ న్యూ టెక్స్ట్ బుక్ నుండి 5th లెసన్ కౌమార దశ. వీటికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే మార్నింగ్ చూసాం కదా, అవి బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ వీడియోలో ఈ యొక్క బిట్స్కి అయితే ఆన్సర్ చేయండి. ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మీరు కరెక్ట్గా ఆన్సర్ పెట్టగలుగుతున్నారు లేదా ఆ యొక్క బిట్స్ తారుమారు చేసినప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా కరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతున్నారు లేదో ఒకసారి అయితే టెస్ట్ చేసుకోండి. మీరు ఆన్సర్ చేసిన తర్వాత ఫైనల్గా ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్ అయితే తెలియజేసేయండి. అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తున్నాయా లేదా ఇంకా డే బై డే ఎన్ని మార్క్స్ తగ్గుతున్నాయి, ఇలా మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. సో ఖచ్చితంగా మీ ఆన్సర్ అయితే మీ యొక్క మార్క్స్ కామెంట్ తెలియచేయండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోస్ ఖచ్చితంగా మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఒకరికైనా షేర్ చేయండి, లేదా అట్లీస్ట్ లైక్ అయినా చేసేయండి అమ్మా. మీకోసమే చేస్తున్నాను కాబట్టి లైక్ చేసేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ వన్, ఇక్కడ క్వశ్చన్ చదివిన తర్వాత ఒక 2-3 సెకండ్స్ టైం ఇస్తాను. మీకు ఎక్కువ టైం ఇస్తే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి 2-3 సెకండ్స్లోనే మీరు ఆన్సర్ అయితే కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్, జీవిత కాలంలో ప్రత్యుత్పత్తి పరిపక్వతను సాధించడానికి శరీరంలో మార్పులు జరిగే కాలాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 బాల్యదశ, ఆప్షన్ 2 శైశవ దశ, ఆప్షన్ 3 కౌమార దశ, ఆప్షన్ 4 వయోజన దశ. ఆన్సర్ అయితే కామెంట్ చేసేయండి అమ్మా. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 కౌమార దశ. జీవితకాలంలో ప్రత్యుత్పత్తి పరిపక్వతను సాధించడానికి శరీరంలో మార్పులు జరిగే కాలాన్ని కౌమార దశ అంటారు. నెక్స్ట్ వన్, కౌమార దశ ఎన్ని సంవత్సరాల మధ్య కాలంలో ఉంటుంది? ఆప్షన్ 1 15 to 20, ఆప్షన్ 2 13 to 20, ఆప్షన్ 3 13 to 19, ఆప్షన్ 4 15 to 19. ఆన్సర్ అయితే కామెంట్ చేసేయండి అమ్మా. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 13 to 19. కౌమార దశ 13 to 19 ఇయర్స్ మధ్యకాలంలో ఉంటుంది. నెక్స్ట్ వన్, 13 సంవత్సరాల నుండి 18 లేదా 19 సంవత్సరాల మధ్య వయసు ఉన్న కౌమారులను ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 యుక్త వయస్కులు, ఆప్షన్ 2 టీనేజర్స్, ఆప్షన్ 3 1 or 2, ఆప్షన్ 4 ప్యూబర్టీ. ఆన్సర్ కామెంట్ చేసేయండి అమ్మా. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 1 or 2. 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు ఉన్న కౌమారులను టీనేజర్స్ లేదా యుక్త వయస్కులని పిలుస్తారు. నెక్స్ట్ వన్, సంపూర్ణ ఎత్తు సూత్రం. ఆప్షన్ 1 ప్రస్తుత ఎత్తు సెంటీమీటర్లో బై ఎత్తు శాతం ఇంటూ 100, ఆప్షన్ 2 100 ఇంటూ ఎత్తు, ఆప్షన్ 3 సంపూర్ణ ఎత్తు బై ఎత్తు శాతం ఇంటూ 100, ఆప్షన్ 4 1 and 3. ఆన్సర్ అయితే కామెంట్ చేసేయండి అమ్మా. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ప్రస్తుత ఎత్తు సెంటీమీటర్లో బై ఎత్తు శాతం ఇంటూ 100. నెక్స్ట్ వన్, 11వ ఏట అబ్బాయి అమ్మాయిల ఎత్తుల్లో పెరుగుదల శాతం వరుసగా ఆప్షన్ 1 88%, 81%, ఆప్షన్ 2 78%, 71%, ఆప్షన్ 3 71%, 78%, ఆప్షన్ 4 81%, 88%. ఆన్సర్ అయితే కామెంట్ చేసింది అమ్మా. ఈ బిట్ అంతా ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే 10వ ఏట 9వ ఏట అబ్బాయిలే ఎత్తుల శాతం అడిగాడు. మీరు ఎంతవరకు చదువుతున్నారా లేదా అని ఒక టెస్టింగ్ కోసం ఈ క్వశ్చన్ అయితే ఇచ్చాను. 11వ ఏట అమ్మాయి ఎత్తుల్లో పెరుగుదల శాతం ఆప్షన్ 1 ఆప్షన్ 4 81%, 88%. అంటే అబ్బాయిల్లో ఎత్తు శాతం 81%, అమ్మాయిల్లో ఎత్తు శాతం 88%. ఇక్కడ వరుస క్రమం అడిగాను కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాక్యాలను పరిశీలించినట్లయితే కౌమార దశలో అబ్బాయిల కన్నా అమ్మాయిలు వేగంగా పెరుగుతారు. బి 18 సంవత్సరం వచ్చేటప్పటికి ఇరువురిలో పెరుగుదల రేటు సమానంగా ఉంటుంది. ఆప్షన్ 1 ఏ సరికానిది బి సరైనది, ఆప్షన్ 2 ఏ సరైనది బి సరికానిది, ఆప్షన్ 3 ఏబి రెండు సరైనవి, ఆప్షన్ 4 ఏబి రెండు సరికానివి. ఆన్సర్ అయితే కామెంట్ చేసేయండి అమ్మా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఏబి రెండు సరైనవి. కౌమార దశలో అబ్బాయిల కన్నా అమ్మాయిలు వేగంగా పెరుగుతారు. బి 18 సంవత్సరం వచ్చేటప్పటికి ఇరువురిలో పెరుగుదల రేటు సమానంగా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాక్యాలను పరిశీలించినట్లయితే అమ్మాయిల్లో కన్నా అబ్బాయిల్లో
కండరాలు దృఢంగా పెరుగుతాయి. బి వయోజన దశలో శబ్దపేటిక లేదా స్వరపేటిక పెరగడం ప్రారంభమవుతుంది. ఆప్షన్ 1 ఏ సరికానిది, బి సరైనది. ఆప్షన్ 2 ఏ సరైనది, బి సరికానిది. ఆప్షన్ 3 ఏబి రెండు సరైనవి. ఆప్షన్ 4 ఏబి రెండు సరికానివి. ఆన్సర్ అయితే కామెంట్ చేసేయండి అమ్మా. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఏ సరైనది, బి సరికానిది. అమ్మాయిల్లో కన్నా అబ్బాయిల్లో కండరాలు దృఢంగా పెరుగుతాయి. ఇది కరెక్టే, ఏ సరైనదే. బి ఏంటి, వయోజన దశలో శబ్దపేటిక లేదా స్వరపేటిక పెరగడం ప్రారంభమవుతుందని బి ఇచ్చాను. కానీ వయోజన దశలో కాదు, యుక్త వయసులో శబ్దపేటిక లేదా స్వరపేటిక పెరగడం ప్రారంభమవుతుంది. వయోజన దశ అంటే ఆఫ్టర్ 60 కదా, సో అప్పుడేం ప్రారంభమవుతుంది. సో ఆప్షన్ బి అనేది సరికానిది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాక్యాలను పరిశీలించినట్లయితే ఏ బాలురిలో స్వరపేటిక చిన్నదిగా ఉంటుంది, బి అమ్మాయిల్లో స్వరపేటిక పరిమాణం పెద్దదిగా ఉంటుంది. ఆప్షన్ 1 ఏ సరికానిది, బి సరైనది. ఆప్షన్ 2 ఏ సరైనది, బి సరికానిది. ఆప్షన్ 3 ఏబి రెండు సరైనవి. ఆప్షన్ 4 ఏబి రెండు సరికానివి. ఆన్సర్ అయితే కామెంట్ చేసేయండి అమ్మా. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఏబి రెండు సరికానివి. ఎందుకంటే బారులలో స్వరపేటిక చిన్నదిగా ఉంటుందన్న, అది రివర్స్. బారులలో స్వరపేటిక పెద్దదిగా ఉంటుంది. అమ్మాయిల్లో స్వరపేటిక పరిమాణం పెద్దదిగా ఉంటుందని ఇచ్చాను, కానీ అమ్మాయిల్లో స్వరపేటిక పరిమాణం చిన్నదిగా ఉంటుంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్. అంటే ఏబి రెండు సరికానివి. యుక్త వయస్కులలో ముఖంపై మొటిమలకు కారణమైన గ్రంథులు. ఆప్షన్ 1 సేబియసిస్ గ్రంథులు. ఆప్షన్ 2 స్వేద గ్రంథులు. ఆప్షన్ 3 తైల గ్రంథులు. ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ అయితే కామెంట్ చేసేయండమ్మా. ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పైవన్నీ. యుక్త వయస్కుల ముఖంపై మొటిమల కారమైన గ్రంథులు సేబియస్ గ్రంథులన్నా తైల గ్రంథులన్నా ఒకటే, ఇంకా చెమట గ్రంథులన్నా కూడా ఒకటే అండి. స్వేద గ్రంథులు, తైల గ్రంథులు, పైవన్నీ, ఇవన్నీ ముఖంపై మొటిమలకు రావడానికి కారణమైన గ్రంథులు అనమాట. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో స్రావాలను నాళాల ద్వారా విడుదల చేయని గ్రంథి ఏంటి? ఆప్షన్ 1 లాలాచల గ్రంథులు. ఆప్షన్ 2 స్వేద గ్రంథులు. ఆప్షన్ 3 తైల గ్రంథులు. ఆప్షన్ 4 అధివృక్క గ్రంథి. ఆన్సర్ అయితే కామెంట్ చేసేయండి అమ్మా. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అధివృక్క గ్రంథి. ఇక్కడ ఏమడుగుతున్నాడు, స్రావాలను నాళాల ద్వారా విడుదల చేయని గ్రంథి. స్వేద గ్రంథులు, తైల గ్రంథులు మరియు లాలాజల గ్రంథులు వంటి కొన్ని గ్రంథులు వాటి స్రావాలను నాళాల ద్వారా విడుదల చేస్తాయి. సో ఇక్కడ విడుదల చేయని గ్రంథి అంటున్నాను కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్టే. నెక్స్ట్ వన్, ఈ గ్రంథుల స్రావాలైన హార్మోన్లు నేరుగా రక్తంలోకి విడుదలవుతాయి. ఆప్షన్ 1 అంతఃస్రావక గ్రంథులు. ఆప్షన్ 2 వినాల గ్రంథులు. ఆప్షన్ 3 1 or 2. ఆప్షన్ 4 అధివృక్క గ్రంథి. ఆన్సర్ అయితే కామెంట్ చేసేయండి అమ్మా. మీరు ముందు వీడియో చూసిన తర్వాతే వీటికి ఆన్సర్స్ చేస్తే మీకు తొందరగా ఆన్సర్ చేయగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు వీడియోస్ ఒక 2-3 టైమ్స్ అయినా చూడండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 1 or 2. ఈ గ్రంథుల స్రావాలైన హార్మోన్లు నేరుగా రక్తంలోకి విడుదలవుతాయి. అంటే అంతఃస్రావక గ్రంథులు లేదా వినాల గ్రంథులు యొక్క హార్మోన్లను నేరుగా రక్తంలోకి విడుదల చేస్తాయి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, అంతఃస్రావ గ్రంథులు లేదా వినాల గ్రంథుల నుండి స్రవింపబడే రసాయన పదార్థాలను ఏమంటారు? ఆప్షన్ 1 హార్మోన్లు. ఆప్షన్ 2 గ్రంథులు. ఆప్షన్ 3 విటమిన్లు. ఆప్షన్ 4 ముష్కాలు. ఆన్సర్ అయితే కామెంట్ చేసేయండి అమ్మా. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 హార్మోన్లు. ఇక్కడ మీకు డైరెక్ట్గా ఈ బిట్ అయితే లేదు, కానీ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో మాత్రం ఇలానే ఉంది. అయితే ఇక్కడ న్యూ టెక్స్ట్ బుక్లో ఎలా ఇచ్చాడంటే హార్మోన్లు విడివిడిగా ఇచ్చాడు. హార్మోన్లు రసాయనిక పదార్థాలు. నెక్స్ట్ కౌమార దశలో జరిగే ఈ మార్పులను హార్మోన్లు నియంత్రిస్తాయి. హార్మోన్లు రసాయనిక పదార్థాలు. వీటిని అంతఃస్రావ వ్యవస్థలోని అంతఃస్రావి గ్రంథులు లేదా వినాల గ్రంథులు స్రవిస్తాయి అని ఇచ్చాడు. సో ఇప్పుడు నేను రెండింటినీ కలిపి అంతఃస్రావ గ్రంథుల నుండి స్రవింపబడే రసాయనిక పదార్థాలను ఏమంటారు? హార్మోన్లు. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, యుక్త వయసు చేరే సమయానికి అబ్బాయిల్లో ముష్కాలు స్రవించే హార్మోన్. ఆప్షన్ 1 టెస్టోస్టెరాన్ లేదా పురుష హార్మోన్. ఆప్షన్ 2 ఈస్ట్రోజన్. ఆప్షన్ 3 ప్రొజెస్టెరాన్. ఆప్షన్ 4 పాలికల్ స్టిమ్యులేటింగ్. ఆన్సర్ అయితే కామెంట్ చేసేయండి అమ్మా.
ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 టెస్టోస్టెరాన్ లేదా పురుష హార్మోను. యుక్త వయసు చేరే సమయానికి అబ్బాయిల్లో ముష్కాలు స్రవించే హార్మోను టెస్టోస్టెరాన్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో స్త్రీ హార్మోన్. ఆప్షన్ 1 టెస్టోస్టెరాన్, ఆప్షన్ 2 ఈస్ట్రోజన్, ఆప్షన్ 3 ప్రొజెస్టెరాన్, ఆప్షన్ 4 ఫాలికల్ స్టిమ్యులేటింగ్. ఆన్సర్ అయితే కామెంట్ చేశానమ్మా. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఈస్ట్రోజన్. స్త్రీ హార్మోన్ ఏంటి? ఈస్ట్రోజన్. నెక్స్ట్ వన్, లైంగిక హార్మోన్లు ఈ గ్రంథి స్రవించే హార్మోన్ల నియంత్రణలో ఉంటాయి. ఆప్షన్ 1 పీయూష గ్రంథి, ఆప్షన్ 2 పిట్యూటరీ గ్రంథి, ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 అధివృక్క గ్రంథి. ఆన్సర్ అయితే కామెంట్ చేసేయండమ్మా. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 1 and 2. లైంగిక హార్మోన్లు పీయూష గ్రంథి లేదా పిట్యూటరీ గ్రంథిచే స్రవించే హార్మోన్ల నియంత్రణలో ఉంటాయి. నెక్స్ట్ వన్, స్త్రీలలో ప్రత్యుత్పత్తి దశ సాధారణంగా ఈ వయసు మధ్యలో మొదలవుతుంది. ఆప్షన్ 1 10 to 12 years, ఆప్షన్ 2 13 to 20 years, ఆప్షన్ 3 13 to 19 years, ఆప్షన్ 4 11 to 15 years. ఆన్సర్ అయితే కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 10 to 12 ఇయర్స్ నుండి ప్రారంభమవుతుంది. స్త్రీ ప్రత్యుత్పత్తి దశ యుక్త వయసు అయిన 10 to 12 years నుండి ప్రారంభమవుతుంది. నెక్స్ట్ వన్, మోనోపాజ్ అనేది ఈ వయసులో ఏర్పడుతుంది. ఆప్షన్ 1 40 to 45, ఆప్షన్ 2 45 to 50, ఆప్షన్ 3 50 to 55, ఆప్షన్ 4 55 to 60. ఆన్సర్ అయితే కామెంట్ చేసేయండి అమ్మా. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 45 to 50. మోనోపాజ్ అంటే ఏంటి? 45 నుంచి 50 సంవత్సరాల వయసులో ఋతుచక్రం ఆగిపోవడాన్ని మోనోపాజ్ అంటారు. ప్రతి మానవుల్లో కణాలలోని కేంద్రకంలో ఉండే క్రోమోజోముల సంఖ్య. ఆప్షన్ 1 23, ఆప్షన్ 4 24, ఆప్షన్ 3 23 జతలు, ఆప్షన్ 4 24 జతలు. ఆన్సర్ అయితే కామెంట్ చేసేయండమ్మా. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 23 జతలు. క్రోమోజోములను అడిగితే 23 జతలు, క్రోమోజోముల సంఖ్య అని అడిగితే 46. సో అది సైకాలజీని బట్టి నేను చెప్తున్నాను. ఇక్కడ ఆప్షన్స్ని బట్టి మీకు ఆన్సర్ అయితే చేయండి. 23 జతలు క్రోమోజోముల సంఖ్య అని అడిగినప్పుడు 46 అని ఇస్తే మాత్రం అదే ఆన్సర్ పెట్టండి. లేదా క్రోమోజోముల సంఖ్య అని అడిగి 23 జతలని ఆప్షన్లో ఇచ్చినప్పుడు ఇది ఆన్సర్ చేయండి. ఇప్పుడు ఆన్సర్ అయితే ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ వన్, ఎక్స్ మరియు వై అనే 2 క్రోమోజోములను ఏమంటారు? ఆప్షన్ 1 లైంగిక క్రోమోజోములు, ఆప్షన్ 2 అలైంగిక క్రోమోజోములు, ఆప్షన్ 3 అల్లోజోములు, ఆప్షన్ 4 1 and 3. ఆన్సర్ అయితే కామెంట్ చేసేయండి అమ్మా. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 1 and 3 లైంగిక క్రోమోజోములు మరియు అల్లోజోములు లేదా లైంగిక క్రోమోజోములు లేదా అల్లోజోములు. నెక్స్ట్ వన్, స్త్రీ పురుషుల్లో ఉండే క్రోమోజోములు వరుసగా. ఆప్షన్ 1 XX YY, ఆప్షన్ 2 Y మరియు Y, X మరియు X, ఆప్షన్ 3 X మరియు X, X మరియు Y, ఆప్షన్ 4 X మరియు Y, X మరియు X. నేను చెప్పిన దానికంటే ఇక్కడ మీరు చూస్తూ ఆన్సర్ చేస్తే బెటర్. చూడండి, ఇక్కడ నేను వరుసగా అని అడిగాను. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 X మరియు X, X మరియు Y. స్త్రీలలో ఉండే క్రోమోజోములు X మరియు X, పురుషుల్లో ఉండే క్రోమోజోములు X మరియు Y. నెక్స్ట్ వన్, ఈ గ్రంథి స్రవించే హార్మోన్లు ముష్కాలు మరియు స్త్రీ బీజకోశాలు ఉత్పత్తి చేసే హార్మోన్లను ప్రేరేపిస్తాయి. ఆప్షన్ 1 పీయూష గ్రంథి, ఆప్షన్ 2 తైల గ్రంథి, ఆప్షన్ 3 అవటు గ్రంథి, ఆప్షన్ 4 అధివృక్క గ్రంథి. ఆన్సర్ అయితే కామెంట్ చేసేయండి అమ్మా. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 పీయూష గ్రంథి స్రవించే హార్మోన్లు ముష్కాలు మరియు స్త్రీ బీజకోశాల ఉత్పత్తి చేసే హార్మోన్లను ప్రేరేపిస్తాయి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, మెడ ముందు భాగంలో గొంతులో ఉండే గ్రంథి. ఆప్షన్ 1 అడ్రినల్ గ్రంథి, ఆప్షన్ 2 క్లోమ గ్రంథి, ఆప్షన్ 3 థైరాయిడ్ గ్రంథి, ఆప్షన్ 4 పీయూష గ్రంథి. ఆన్సర్ అయితే కామెంట్ చేసేయండి అమ్మా.
మనకందరికీ తెలిసిన బిట్టే. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్, థైరాయిడ్ గ్రంథి. నెక్స్ట్ వన్, థైరాయిడ్ గ్రంథి డాష్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేయకపోవడం వల్ల గాయిటర్ అనే వ్యాధి వస్తుంది. ఆప్షన్ 1 థైరాక్సిన్, ఆప్షన్ 3 పారాథైరాక్సిన్, ఆప్షన్ 3 ఎడ్రినలిన్, ఆప్షన్ 4 ఇన్సులిన్. ఆన్సర్ అయితే కామెంట్ చేసేయండి అమ్మా. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 థైరాక్సిన్. థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేయకపోవడం వల్ల గాయిటర్ అనే వ్యాధి వస్తుంది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, క్లోమ గ్రంథి డాష్ అనే హార్మోన్ను తగినంత మోతాదులో స్రవించకపోవటం వల్ల మధుమేహ లేదా డయాబెటిస్ వ్యాధి వస్తుంది. ఆప్షన్ 1 థైరాక్సిన్, ఆప్షన్ 2 పారాథైరాక్సిన్, ఆప్షన్ 3 ఎడ్రినలిన్, ఆప్షన్ 4 ఇన్సులిన్. ఆన్సర్ అయితే కామెంట్ చేసేయండి అమ్మా. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఇన్సులిన్. క్లోమ గ్రంథి ఇన్సులిన్ అనే హార్మోన్ను తగినంత మోతాదులో స్రవించకపోవడం వల్ల మధుమేహ వ్యాధి లేదా డయాబెటిస్ వ్యాధి వస్తుంది. నెక్స్ట్ వన్, అధివృక్క గ్రంథి స్రవించే హార్మోన్. ఆప్షన్ 1 థైరాక్సిన్, ఆప్షన్ 2 పారాథైరాక్సిన్, ఆప్షన్ 3 అడ్రినలిన్, ఆప్షన్ 4 ఇన్సులిన్. ఆన్సర్ అయితే కామెంట్ చేసేయండి అమ్మా. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 అడ్రినలిన్. అధివృక్క గ్రంథి స్రవించే హార్మోన్ అడ్రినలిన్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, కోపం, ఆందోళన, ఒత్తిడిని నియంత్రించే హార్మోన్. ఆప్షన్ 1 థైరాక్సిన్, ఆప్షన్ 2 పారాథైరాక్సిన్, ఆప్షన్ 3 అడ్రినలిన్, ఆప్షన్ 4 ఇన్సులిన్. ఈ క్వశ్చన్ మరొకలా కూడా అడగొచ్చు. ఉద్వేగాలను నియంత్రించే హార్మోన్. ఉద్వేగాలు అంటే కోపం, ఆందోళన, ఒత్తిడి, వీటిని ఉద్వేగాలు అంటాం కదా. సో ఉద్వేగాలను నియంత్రించే హార్మోన్ ఏదైనా అడుగుతాడు. సో మీకు ఇక్కడ న్యూ టెక్స్ట్ బుక్లో అడగలేదు కానీ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో అయితే అడిగారు ఉద్వేగాలను నియంత్రించే హార్మోన్ ఏదని. సో ఇప్పుడు ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 అడ్రినలిన్. నెక్స్ట్ వన్, ఉద్వేగాలను నియంత్రించే గ్రంథి. ముందు చెప్పుకుంది ఏంటి, ఉద్వేగాలను నియంత్రించే హార్మోన్. ఇక్కడ నియంత్రించే గ్రంథి ఏంటి? ఆప్షన్ 1 పీయూష గ్రంథి, ఆప్షన్ 2 అధివృక్క గ్రంథి, ఆప్షన్ 3 అవటు గ్రంథి, ఆప్షన్ 4 ముష్కాలు. ఆన్సర్ అయితే కామెంట్ చేశానమ్మా. ఇంకా వీడియో లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా ముందుకు వెళ్ళగలను ఫ్రెండ్స్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 అధివృక్క గ్రంథి. నెక్స్ట్ వన్, లార్వా దశ నుండి ప్రౌఢజీవిగా మారే ఈ మార్పును ఏమంటారు? ఆప్షన్ 1 ఫలదీకరణము, ఆప్షన్ 2 రూప విక్రియ, ఆప్షన్ 3 ద్విధా విచ్ఛితి, ఆప్షన్ 4 ద్వైస్థితి. ఆన్సర్ అయితే కామెంట్ చేశానమ్మా. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 రూప విక్రియ. లార్వా దశ నుండి ప్రౌఢజీవిగా మారే మార్పును రూప విక్రియ అంటారు. నెక్స్ట్ వన్, కప్పలో రూప విక్రియను నియంత్రించే హార్మోన్. ఆప్షన్ 1 థైరాక్సిన్, ఆప్షన్ 2 పారాథైరాక్సిన్, ఆప్షన్ 3 అడ్రినలిన్, ఆప్షన్ 4 ఇన్సులిన్. ఆన్సర్ అయితే కామెంట్ చేశానమ్మా. మీకు ఈ హార్మోన్లు గ్రంథుల గురించి అయితే ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఈ లెసన్ చెప్పుకునేటప్పుడు నేను కొన్ని కోడ్స్ అయితే చెప్పాను. ఆ వీడియో చూసిన తర్వాత దాంట్లో కొన్ని కోడ్స్ అయితే మీరు నోట్బుక్లో రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ గ్రంథుల గురించి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ కప్పలో రూప విక్రియను నియంత్రించే హార్మోన్ ఏంటి? థైరాక్సిన్ హార్మోన్. ఆప్షన్ 1 అనేది. నెక్స్ట్ వన్, టాడ్పోల్లు ప్రౌఢజీవులుగా మారాలంటే టాడ్పోల్ పెరిగే నీటిలో ఉండాల్సింది ఏంటి? ఆప్షన్ 1 ఐరన్, ఆప్షన్ 2 నికోటిన్, ఆప్షన్ 3 అయోడిన్, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ అయితే కామెంట్ చేసేయండి అమ్మా. ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 అయోడిన్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా ఈ యొక్క వీడియోలో 35 క్వశ్చన్సే ఉన్నాయి. మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ముందుగా నోటిఫికేషన్ రాకముందే మీరు త్వరపడి జాయిన్ అయితే అవ్వండి. అందులో ఇంకా ఎక్కువ బిట్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎక్కువ బిట్స్ వీడియోలోనే నేను పెట్టానంటే వీడియో లెంత్ ఎక్కువైపోతే మీకు చూడటానికి ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పటికే 20 మినిట్స్ అయితే వచ్చేసింది వీడియో. సో అందుకనే మీరు వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి. మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.